శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర మరియు కాలజ్ఞానం 12వ భాగము. హైదరాబాద్ పర్యటన. గోల్కొండ నవాబు బ్రహ్మంగారి మహిమలు తెలుసుకొని బ్రహ్మంగారిని తనను కలవమని కబురు పంపగా బ్రహ్మంగారు నవాబు వద్దకు వస్తారు. నవాబు గౌరవ సత్కారములు చేసి ఇలా బదులిస్తారు: మీరు జ్ఞాని అయిన దైవాంశ సంభూతులమని మేము మిమ్మలను విశ్వసించము. కానీ మీరు ఇక్కడ మా ముందు ఏవైనా మహిమలు చూపగలిగితే మిమ్మలను దైవాంశ సంభూతులరని మేము నమ్ముతాము అని నవాబు చెప్పగా బ్రహ్మంగారు వెంటనే ఒక గిన్నెలో నీళ్లు తెప్పించమని కోరారు. సేవకుడు తెచ్చిన నీటితో దీపాలు వెలిగించారు బ్రహ్మంగారు. అది చూసిన నవాబు విశ్వాసము కలిగిందని తనకు జ్ఞానబోధ చెయ్యమని బ్రహ్మంగారిని కోరారు. నవాబు కోరికపై బ్రహ్మంగారు జ్ఞానబోధన చేశారు. బనగానపల్లి తిరుగు ప్రయాణం. బ్రహ్మంగారు కొంతకాలం హైదరాబాదులో ఉండి మరలా బనగానపల్లికు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. శిష్యులతో కలిసి ప్రయాణం చేసి అలిసి ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారు. తన శిష్యుడైన వెంకటయ్యతో కొంత సమయంలో అద్భుతం జరగబోతుందని చెప్పి మరలా సంభాషించసాగారు. అక్కడ నుండి కొంత దూరంలో ఏవో మాటలు విని బ్రహ్మంగారు శిష్యులతో కలిసి అక్కడకు వెళ్లి చూస్తామని అక్కడకు వెళ్ళగా ఆ ప్రదేశంలో ఒక బ్రాహ్మణ స్త్రీ కుష్టి వ్యాధిగ్రస్తుడైన భర్తను ఒడిలో పెట్టుకుని రోధిస్తున్న స్త్రీని చూస్తారు బ్రహ్మంగారు. ఆ బ్రాహ్మణ స్త్రీని చూసి వ్యాధి వివరములు తెలుసుకుని తన దివ్య దృష్టితో ఆమె భర్త పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకుని ఆయన చేసిన పాపముల వలన ఈ జన్మలో ఇది సంక్రమించింది, నేను మీకు పాప విముక్తి చేస్తానని చెప్పి బ్రాహ్మణ యువకుని శరీరంపై చేతితో తడిమారు. వెంటనే అతనికి వ్యాధి నయమవుతుంది. వారిరువురు బ్రహ్మంగారిని కొనియాడి వారి ఊరికి వచ్చి జ్ఞానబోధ చెయ్యమని కోరారు. తగిన సమయం వచ్చినప్పుడు వస్తానని చెప్పి ఆ బ్రాహ్మణ దంపతులను పంపించారు. బ్రహ్మంగారి శిష్యులకు సిద్ధయ్యపై కించిత్తు అసూయ ఉండడం గమనించిన బ్రహ్మంగారు సిద్ధయ్య గురుభక్తి చాటడానికి ఒక రోజు శిష్యులందరినీ పిలిచి ఎదురుగా చూడండి అని బ్రహ్మంగారు చెప్పగా శిష్యులందరూ చూశారు. అక్కడ చనిపోయి కుల్లి దుర్గంధ భరితమైన కుక్క కలేబరాన్ని తినమని బ్రహ్మంగారు శిష్యులకు ఆదేశించారు. అందుకు సిద్ధయ్య తప్ప అందరూ తినడానికి నిరాకరించారు. కానీ సిద్ధయ్య మాత్రం భక్తి శ్రద్ధలతో దానిని భుజించారు. ఆ తర్వాత శిష్యులకు సిద్ధయ్య భక్తి ఎలాంటిదో వివరించారు. అనేక విశిష్టత జ్ఞాన బోధనలు ప్రత్యేకంగా సిద్ధయ్యకు బ్రహ్మంగారు బోధించారు. విశ్వ బ్రాహ్మణులకు తత్వోపదేశం. బ్రహ్మంగారు యథావిధముగా దేశాటన చేస్తూ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ నంద్యాల సమీపంలోని ఒక గ్రామంలో భోజనార్థం విశ్రాంతి తీసుకుంటూ దాహం కోసం ఒక విశ్వ బ్రాహ్మణి ఇంటి ముందుట నిలబడి మంచి నీళ్లు ఇమ్మని అడిగారు. ఆ విశ్వ బ్రాహ్మణుడు పనిలో నిమగ్నమై నీళ్లు ఇవ్వడం కుదరదని పక్కనే ఉన్న బావిలో చేసుకుని తాగమని చెబుతాడు. బ్రహ్మంగారు వినకుండా నీళ్లు కావాలని తిరిగి అడుగుతారు. విశ్వ బ్రాహ్మణుడికి కోపం వచ్చి కరుగుతున్న లోహమును తీసుకుని వచ్చి త్రాగమని చెప్తాడు. బ్రహ్మంగారు మారు మాట్లాడకుండా ఆ మరుగుతున్న ద్రవాన్ని తాగుతారు. అది చూసిన విశ్వ బ్రాహ్మణుడు తాను అపరాధము చేశానని తనని క్షమించమని వేడుకొంటాడు. అప్పుడు బ్రహ్మంగారు నాకు అజ్ఞానం మీద తప్ప ఎవ్వరి మీదనో కోపం రాదు అని చెప్తారు. ఆ తరువాత విశ్వ బ్రాహ్మణుడి కోరికపై ఆతిథ్యమును స్వీకరించి ఆ తర్వాత కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని నంద్యాలకు చేరుకుంటారు. నంద్యాలలోని ప్రజలు బ్రహ్మంగారికి భోజన వసతులను సమకూర్చి ధర్మ బోధన విని ఆనందించారు. నంద్యాలలో విశ్వ బ్రాహ్మణులు పంచాననం అనేవారు. బ్రహ్మంగారు వారి వద్దకు వెళ్లి తనకు ఆహారం ఇచ్చి శుభ్బాధ తీర్చమని అడిగారు. ఎంత అన్నం అవసరం అవుతుందని పరిహసించారు. బదులుగా బ్రహ్మంగారు మాకు ఎంత అవసరములే, అంత అన్నం మా కడుపు నిండితే చాలు అన్నారు బ్రహ్మంగారు. వారు బ్రహ్మంగారిని అవమానించాలని అలా కాదు, మీరు తక్కువ తింటే ఎలా, ఒక్క పుట్టు బియ్యం వండి వడ్డిస్తామని అన్నారు. మీరు అంతా తిని మమ్మలను సంతృప్తి పరచండి అని అంటారు. అందుకు బ్రహ్మంగారు సమ్మతించగా వారు పుట్టెడు బియ్యం వండి భుజించమని చెప్పారు. అందుకు బ్రహ్మంగారు ఈ పనికి నేను అవసరం లేదు, నా శిష్యుడు సిద్ధయ్య చాలు అని చెప్తారు. బ్రహ్మంగారు ఒక ముద్ద అన్నం తీసుకుని తిని మిగిలిన అన్నమును తినమని శిష్యుడు సిద్ధయ్యకు ఆజ్ఞాపించారు. సిద్ధయ్య అన్నం అంతా తిని ఇంకా కావాలని సైగ చేశారు. ఇది చూసిన విశ్వ బ్రాహ్మణులు నిర్ఘాంతపోయి తమను క్షమించమని వేడుకున్నారు. బ్రహ్మంగారు తన చేతిలోని అన్నాన్ని సిద్ధయ్యకు అందించగా అది ఆరగించిన తర్వాత సిద్ధయ్యకు ఆకలి తీరింది. విశ్వ బ్రాహ్మణులు బ్రహ్మంగారికి పూజలు చేసి తమకు తత్వబోధనలు చెయ్యమని కోరారు. వారికి జ్ఞానబోధ చేసి అక్కడి నుండి బయలుదేరి అహోబిలానికి చేరారు.